నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాము ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన సొమ్ములను ఆయా ఉద్యోగులు విద్యార్థులకు చెల్లిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ఆయా కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 600 కోట్లకు విడుదల చేసింది. ఈ సొమ్ములు జగన్ హయాంలో చెల్లించాల్సి ఉందని, కానీ ఆయన చెల్లించకుండా విద్యార్థులను మోసం చేసి వెళ్లిపోయారని, కానీ తాము విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బకాయి నిధులు విడుదల చేసినట్లుగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక అదే విధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను కూడా ఇస్తున్నామన్నారు. కానీ జగన్ అధికారం చేపట్టిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనులను నిలిపివేశారని లోకేష్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్మించారన్న కారణంగా 9 కోట్ల విలువైన ప్రజా భవన్ ను నేలమట్టం చేశారని, రాజధాని అమరావతి పనులను నిలిపివేసి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని గుర్తు చేశారు. అంతేకాదు చంద్రబాబు హయాంలో నియమితులైన ఏపీపీఎస్ చైర్మన్ సహా అనేక మందిని బలవంతంగా పంపించేశారని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగించాలని లోకేష్ సూచించారు. అది రాజ్యాంగ ధర్మమని, ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇక ఈ విషయాలను జగన్ తెలుసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. జగన్ వంటి నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని లోకేష్ చెప్పారు. అయినా వాస్తవాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.